నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాజమహేంద్రవరం ది బెస్ట్ సిటీ కావాలి. వైఎస్ఆర్సీపీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రామ్. వచ్చే ఎన్నికల్లో వైకాపా గల్లంతు కావడం ఖాయం. అట్టహాసంగా తెలుగు యువత కమిటీల ప్రమాణ స్వీకారం. హిందువుల్లో చైతన్యం తేవడమే ప్రధాన లక్ష్యం. హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ. టీటీడీ సహకారంతో ఆలయాల అభివృద్ధికి చర్యలు. రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడి. నూతనోత్సవాన్ని దింపుతున్న గోదావరి బాలోత్సవం. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు, రెట్టించిన ఉత్సాహం. దేశంలోనే రాజమహేంద్రవరం నగరం ది బెస్ట్ సిటీ కావాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నామని, త్వరలోనే నగరంలోని అన్ని రోడ్లు, డ్రైనేజీలు పూర్తిగా అభివృద్ధి చేస్తామని, ఎవరూ ఊహించని విధంగా నగరం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక 4వ డివిజన్ పరిధిలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్డు జంక్షన్ నుండి రాజేంద్రనగర్ మెయిన్ రోడ్డు వరకు బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు 47.90 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఎంపీ మార్గాని భరత్రామ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఉన్న నగరానికి ఇప్పుడు నగరానికి ఖచ్చితంగా తేడా తెలుస్తుందని చాలా మంది ప్రముఖులు, పర్యాటకులు చెబుతున్నారని, తాజాగా జబర్దస్త్ టీం ఆర్టిస్టులు సైతం రాజమహేంద్రవరం నగరంలో సెలవు దినాల్లో పండుగలా బయటకు వస్తున్న ప్రజల్ని చూసి ఇంతమంది జనాభా ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారన్నారు. గతంలో నగరంలో ఎక్కడా తిరగటానికి, చూడటానికి ఏమీ ఉండేవి కాదని, ఇప్పుడు నగరానికి నలువైపులా పూర్తి స్థాయిలో సుందరీకరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా అందరికీ నచ్చే విధంగా చేస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చి ఆనందంగా గడుపుతున్నారన్నారు. ఇప్పుడు కొత్త విధానంలో శాస్త్ర సాంకేతిక విధానంతో బీటీ రోడ్లు వేస్తున్నామని, చాలా ఏళ్ల వరకు పాడయ్యేందుకు అవకాశం ఉందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్థాపనకు నడుం బిగించామని, ఇది అందుబాటులోకి వస్తే సుమారు 1500 మంది వరకు యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇంకా చాలా పరిశ్రమలు నగరంలో స్థాపించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి, వైసీపీ నాయకులు నక్క శ్రీనగేష్, బళ్ళ శ్రీనివాస్, ఎన్వి శ్రీనివాస్, ఈ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుంచి అటు ఫ్రంట్ రాజేంద్ర నగర్ ఎండింగ్ దాకా సుమారుగా నాకు తెలిసి ఒక కిలోమీటర్ లోపు వస్తుంది. దీనిది ఒక బీటీ రోడ్ కిందన జనరల్గా ఇప్పుడు దాకా మనం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ ఎక్కడైనా చూసినట్టయితే రాజమండ్రిలో మిల్లింగ్ చేయరు, లేయర్ మీద లేయర్లు వేసుకుంటూ పోతూ ఉంటారు. దానివలన రోడ్డు యొక్క స్ట్రెంత్ ఉండదు, రెండోది డ్యూరబిలిటీ కూడా ఉండదు. మనం ఇవాళ రోడ్డు వేసామని అంటే వితిన్ 3-4 నెలల్లో రోడ్డు పోతూ ఉంది. అది ఇప్పటిదాకా ఆ అజాగ్రత్త కారణంగా ఈ కార్యక్రమం అంతా జరిగింది. మనం వచ్చిన తర్వాత మొత్తము ఇప్పుడు మీరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చూశారు. జనరల్గా మొత్తం అంతా కూడా స్క్రేపింగ్ చేసాం. స్క్రేపింగ్ చేసి ఒక లేయర్ తీసేస్తే కిందన హార్డ్ బేస్ తగులుతుంది. హార్డ్ బేస్ మీద మనం 30 mm కాంక్రీట్ 30 mm స్టోన్ పెట్టుకుని దానిపైన 1/2 ఇంచ్ బీటీ లేయర్ వేయడం వలన అది సుమారుగా ఒక సంవత్సరాల పాటు మనకి దానికి ఒక మన్నిక ఉంటుంది. ఇవాళ రాజమండ్రిలో మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా స్క్రేపింగ్ చేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. అంటే మిల్లింగ్ చేస్తాము, ఒక పక్కన మొత్తం అంతా కోరేస్తాం, ఆ పైన ఉన్న లేయర్ కిందన స్ట్రాంగ్ బేస్ తగిలిన తర్వాత దానిపైన మనము ఆ వర్క్ బట్టి 30 mm కానీ లేకపోతే 40 mm కానీ వేసిన తర్వాత దానిపైన 1/2 ఇంచో లేకపోతే 1/4 ఇంచో మనం బీటీ లేయర్ ఆ వర్క్ బేస్ బట్టి చేస్తూ ఉన్నాం కార్యక్రమము. యువతను మభ్యపెట్టి మోసం చేసి రోడ్డున పడేలా చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని సరైన గుణపాఠం చెబుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. స్థానిక ఆనంద్ రీజెన్సీలో తెలుగుదేశం పార్టీలో అనుబంధ సంఘాలు, తెలుగు యువత రాష్ట్ర విభాగం, రాజమండ్రి పార్లమెంటు తెలుగు యువత నగర కమిటీలు, టీఎన్ఎస్ఎఫ్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తనదైన చమత్కార ధోరణిలో జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసి యువతను ఉర్రూతలూగించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో నగరం పసుపుమయమైందన్నారు. రాజమండ్రి గడ్డ ఆదిరెడ్డి అడ్డా అనేందుకు ఇదే తార్కాణమన్నారు. రాష్ట్రంలో టీడీపీ, రాజమండ్రిలో ఆదిరెడ్డి విజయం తథ్యమన్నారు. జగన్ తన అభ్యర్థులను మారుస్తుంటే అధికారం నుంచి దించి ఆయన్నే మార్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ,
వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైకాపాను బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, మహిళలు, దళితులపై దాడులు అధికమయ్యాయని మండిపడ్డారు. ఇటీవల జగన్ ప్రకటించింది మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అన్నారు. నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, వర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, బుడ్డిగ రాధ, మజ్జి రాంబాబు, యాళ్ల ప్రదీప్, మాటూరి సిద్ధార్థ, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను తదితరులు మాట్లాడారు. ఇవాళ వైకాపా పాలనలో యువతకు ఉపాధి లేదు, యువతకు ఉద్యోగం లేదు, యువతకు పెళ్లి లేక, యువతకు పెట్టుబడి లేక, యువతకు ఆదాయం లేక, యువతకు ఆశలు లేక, బతుకు భారమై, భవిష్యత్తు అంధకారమై 21,575 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇది నేను చెప్పిన లెక్కలు కాదు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి లెక్క ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం కేవలం 4% ఉండే. మీ మేనమామ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 6.6% పెంచాడు. అయ్యా 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 డిఎస్సీ వేసి 18,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు అవుతున్నా ఒక్క డిఎస్సీ కూడా వేయలే. ఆ మెగా డిఎస్సీ లేదు, ఈ మధ్య దగా డిఎస్సీ మొదలు పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు పబ్లిసిటీ స్టార్ ఐటీ కారిడార్ తీసుకొస్తానన్నాడు. ఐటీ కారిడార్ ఏమో కానీ ఈ యొక్క రాజమహేంద్రం సిటీని గంజాయికి అడ్డా కింద మార్చాడు మన ఎంపీ పార్టీ. చావలేదు చేతకాని వాడు మంగళవారం చూడు అన్నాడట. ఏమీ చెయ్యలేక సమయం ముగిసింది కాబట్టి ఇప్పుడు వస్తా ఉన్నాయి ఫ్లెక్స్లు. ఔటర్ రింగ్ రోడ్ వేస్తారట రాజమండ్రికి. రింగు లేదు కానీ ఔటర్ రింగ్. మహిళా వాళ్ళు మీరు అలాంటి బూతులు మాట్లాడకూడదమ్మా, మీరు బాగా వైలెంట్ అయిపోతున్నారు ఈ మధ్యన. 24 గంటలు కొల ఇచ్చేస్తాడట. అరే బాబు 24 గంటలు వద్దు కానీ పొద్దున గంట సాయంత్రం గంట నాణ్యమైన నీరు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, దాన్ని కొనసాగించు చాలు కానీ ఈ సొల్లు హామీలు ఇవ్వవద్దు. రాష్ట్రం అంతా కూడా పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ ప్రజలకు ముద్దులు పెడుతూ నేను తండ్రిని కోల్పోయిన బిడ్డని ఈ రాష్ట్రానికి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఊరు వాడ తిరిగినటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై ఒక్కసారి జాలి చూపించిన పాపానికి ఈ రాష్ట్రం 25-30 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. ఆయన ఏదైతే యువతను దగా చేస్తూ మోసం చేస్తూ 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి చేయకపోవడం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి చేయకపోవడం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి తీసుకురాకపోవడం, అలాగే మెగా డిసి అంటూ దగా డిఎస్సీను ప్రకటించడం, ఇలాగ అనేకమైన దొంగ హామీలను గుప్పిస్తూ నిరుద్యోగ భృతిని తొలగించడం, అనేక దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి తిరిగి మళ్ళీ సిద్ధం అంటూ ఉన్నారు. ఆయన దేనికి సిద్ధం అంటే తిరిగి ఇంట్లో కూర్చోడానికి సిద్ధమయ్యారు. ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. యువత అందరూ కూడా బాధ్యత తీసుకొని ఆయన ఇంటికి పంపించడానికి మేము అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. హిందూ డిక్లరేషన్ సాధనకై ధార్మిక, సామాజిక ప్రముఖులతో స్థానిక జాంపేటలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. హిందువుల్లో చైతన్యం లేకపోవటం వల్లనే ఎవరికి అన్యాయం జరిగినా అటు ప్రభుత్వం, ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ సరైన విధంగా స్పందించడం లేదని బుద్ధరాజు శివాజీ విమర్శించారు. అన్యాయం, అధర్మం, అక్రమాలు జరుగుతున్నా ఎవరూ ప్రశ్నించడం లేదని, రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాలు ఉండే దేవాదాయ శాఖ భూములు ఇప్పుడు 50,000 ఎకరాలకు వచ్చాయని, మిగిలిన కబ్జాకు గురైన ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. హిందుత్వం అంటే గుడికి వెళ్లి దక్షిణ చేసి రావటం కాదని, హిందువులకు ఎక్కడ ఏం జరిగినా తామున్నామంటూ ముందుకు వచ్చినప్పుడే హిందువుల్లో చైతన్యం వస్తుందన్నారు. హిందువులందరూ కులం పేరుతో విడిపోయారని,
మిగిలిన అన్య మతస్థులను రాజకీయ పార్టీల నాయకులు చెంకలో పెట్టుకుని తిరుగుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక స్వామీజీల విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక ట్యాగ్ ఉందన్నారు. హిందువులను మతం మార్చుతున్నప్పుడు మన ఇంట్లో నుంచి ఒకరిని తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా మనం ఎప్పుడైతే బాధపడతామో, దేవుడి మాన్యాన్ని కబ్జాలు చేస్తున్న నాయకుల్ని నిలదీస్తామో అప్పుడే హిందుత్వం వర్ధిల్లుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం తేవడానికి ఈ విధంగా అన్ని ప్రధాన పట్టణాల్లో పర్యటించి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని, హిందూ డిక్లరేషన్ సాధించే వరకు పోరాటం ఆగదని శివాజీ వెల్లడించారు. ఈ సమావేశానికి హిందూ చైతన్య వేదిక గౌరవ సలహాదారు, రచయిత వివి సుబ్రహ్మణ్యం, జిల్లా సంజోయక్ పట్నాల సురిబాబు, ప్రముఖ నాట్యాచార్యుడు సప్పా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ హిందుత్వం అంటే ఎవరికో చూపించుకోవడానికో, ఎవరికో చేసుకోవడం కోసం, లేకపోతే ఇలాగా రోజు గుడికి వెళ్ళి దండాలు పెట్టుకోవడానికో పెట్టేవాడు హిందువు అనిపించుకోవడం. ఈరోజు ఇది జరుగుతున్న ఈ కార్యక్రమం మన హిందువులు జరుగుతున్న అన్యాయం, అక్రమం, ఆక్రోశం. 500-600 సంవత్సరాలు చచ్చిపోయాం, ఇంకో 500-600 సంవత్సరాలు ఎవరితో చచ్చిపోయాం. ఇప్పుడు చాలా బాగున్నాం అనుకుంటున్నాం మనం. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఈరోజు అయోధ్యను చూసి అక్షంతలు సర్దేసుకున్నాం, రాముని ఊరేగించేసాం, బోలంత పరవశం, భక్తి పొందాం. కానీ అసలు కష్టం ఎక్కడుందో తెలుసా? మన ఇంటిలోంచి, మన కుటుంబంలోంచి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి వేరే మతంలోకి మారుస్తున్నాడు చూసారా? అది మన ఇంట్లో మన కుటుంబ సభ్యుని తీసుకెళ్తే ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. మన దేవాలయంలో, మన దేవాలయానికి ఇచ్చిన దాత దేవుడు మాన్యం అంటారు. ఆ దేవుడి గుడికి ఇచ్చిన దాత, ఆ దాతకు సంబంధించిన కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడి బాధపడుతూ ఉంటారే, 100 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఇచ్చి, అవి ఇచ్చిన తర్వాత ఆ ఆదాయం ఆ గుడికి చెందకుండా ఎవడో ఆక్రమించుకుని దాని మీద అక్రమంగా ఆర్జిస్తూ ఆ గుడికి అన్యాయం చేస్తుంటాడే, అది మీ కళ్ళెదుగున కనిపిస్తే అది దైవత్వం. రాజానగరం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని, దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. స్థానిక దానవాయిపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణంలో భాగంగా విడుదలైన 45,44,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రాజా చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభను మరింత తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాజానగరం మండలంలో 46 ఆలయాలను, కోరుమండ మండలంలో 38 ఆలయాలను, సీతానగరం మండలంలో 28 ఆలయాలను, రాజమహేంద్రవరం రూరల్ 3 ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, మొత్తంగా 115 ఆలయాలను, ఒక్కొక్క ఆలయాన్ని 10 లక్షల రూపాయల చొప్పున నిర్మిస్తున్నామన్నారు. అందులో భాగంగా నామవరం శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి 6.72 లక్షల రూపాయలను, కొత్త తుంగపాండు శ్రీ విఘ్నేశ్వర ఆలయ నిర్మాణానికి 8 లక్షల రూపాయలను, సంపత్ నగరం సీతారామాలయం ఆలయ నిర్మాణానికి 8 లక్షలు, శ్రీ వెంకటేశ్వర ఆలయానికి 8 లక్షలు, జంబుపట్నం శివాలయం నిర్మాణానికి 8 లక్షలు, కోనవరం శ్రీకృష్ణ ఆలయానికి 6.72 లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశామన్నారు. స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరుగుతున్న 2 రోజుల గోదావరి బాలోత్సవం చిన్నారులు నూతనోత్సవాన్ని నింపుతున్నాయి. 2వ రోజు బాలోత్సవంలో ఆదివారం అకాడమిక్, కల్చరల్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అకాడమిక్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో స్పెల్ బీ, కార్టూన్, చిత్రలేఖనం పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగంలో నిర్వహించారు. అలాగే వక్తృత్వం పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించారు. అంతర్జాలంలో అన్వేషణ, సీనియర్స్ విభాగంలోనూ పద్యం, భావం, జూనియర్స్, వక్తృత్వం, తెలుగులో సీనియర్స్, జూనియర్స్ గాను పోటీలు నిర్వహించారు. అలాగే సీనియర్స్, జూనియర్స్ విభాగంలో కథలు చెప్పటం విభాగంలో క్విజ్ పోటీలను నిర్వహించారు. అలాగే మట్టితో బొమ్మలు చేసే విభాగంలో సీనియర్స్, జూనియర్స్ పెద్ద ఎత్తున పాల్గొని వివిధ కళాఖండాలను తీసుకొచ్చారు. ప్రధాన వేదిక వద్ద కల్చరల్ విభాగంలో, జానపద నృత్యం విభాగంలో సీనియర్స్ పెద్ద ఎత్తున పాల్గొని కళా ప్రదర్శనలు చేశారు. స్టేజ్ 5 వద్ద సీనియర్ విభాగంలో క్లాసికల్ డ్యాన్స్తో చిన్నారులు ఆకట్టుకున్నారు. లఘునాటిక, ఏకపాత్రాభినయం విభాగాల్లో చిన్నారులు పాల్గొని స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనలు ఇచ్చారు.
దేశభక్తి, అభ్యుదయ, జానపద గీతాలాపనలలో తమ తమ ప్రతిభను చాటుకున్నారు. సీనియర్స్ విభాగంలో బృందాలుగా చేసిన కోలాటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సీనియర్ విభాగంలో విచిత్ర వేషధారణ పోటీల్లో వివిధ ప్రదర్శనలు చేశారు. స్థానిక 2వ డివిజన్ ఏవి అప్పారావు రోడ్, గోపాల్ నగర్ పుంతలో శ్రీ కనకదుర్గ భవానీ ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 2000 సంవత్సరంలో నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గ భవానీ ఆలయం శిథిల స్థితికి చేరుకోవడంలో పునర్నిర్మాణానికి సంకల్పించారు. ఆదివారం జరిగిన పునర్నిర్మాణ కార్యక్రమంలో సంపర సుధాకర్, శ్రీ వినాయక్ వర్మ, వెంకటవేణి దంపతులచే ఆలయ వేద పండితులు పూజాధికారులు నిర్వహించారు. వేద మంత్రాలతో గోపాల్ నగర్ మార్మోగింది. మల్లిశెట్టి సత్యనారాయణ, మల్లిశెట్టి శ్రీనివాస్, మల్లిశెట్టి చలపతి, ఆలయ కమిటీ సభ్యులు వెంప వెంకన్న, వెన్నకోట తాతారావు, పెంకే నాగరాజు, ఎన్ శంకర్రావు, పి పవన్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన స్థానిక గోపాల్ నగర్ పంత 2వ డివిజన్లో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆలయం యొక్క నిర్మాణ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన యొక్క గ్రామ యొక్క సుభిక్షత కోసం అని చెప్పి కార్యక్రమాన్ని చేకూర్చాం. కాబట్టి భక్తులందరూ పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందారు. అలాగే ఈ యొక్క ఆలయం త్వరగా పూర్తయ్యి మన గ్రామంలో అన్ని రకాలుగా కూడా పాడి పంట అష్టైశ్వర్యం బాగుండాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. సభ వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలు, అంశాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష కుమారి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 23వ అధికరణ ప్రకారం మానవ అక్రమ రవాణా, వెట్టి చాకరీ నిషిద్ధమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి చట్టపరమైన శిక్షలు ఉన్నాయన్నారు. వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన చట్టం 1976లోని కీలక అంశాలను వివరించారు. మనుషులను స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా, మోసపూరితంగా బెదిరింపులతో పని చేయించుకోవటం, ఆ పనికి తగినంత వేతనం ఇవ్వకపోవటం, వారిని నిర్బంధంలో ఉంచి స్వేచ్ఛకు భంగం కల్పించడం నేరమని పేర్కొన్నారు. ఈ నేరాలను పోలీసు వారు కేసు నమోదు చేసి విచారించే అధికారం ఉంటుందన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నుంచి పుష్కర ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బిఎస్ఎం వలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి స్వాతి, మైన్స్ అండ్ జియాలజీ ఏడీ ఎం సుబ్రహ్మణ్యం, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ హెడ్ ప్రోగ్రామ్ పార్ట్నర్షిప్ మేనేజర్ ఎం జేసుదాస్ తదితరులు పాల్గొన్నారు. మారు మనస్సు పొందాలంటే యేసును నమ్మాలని పాస్టర్ రాజా రమేష్, బాలు, చంద్రమల్లరాజు కోరారు. ఆంధ్రనగర్ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో రంపచోడవరం డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో సువార్త దండయాత్ర నిర్వహించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక 14వ డివిజన్లో ఉన్న ఆంధ్రనగర్ ప్రార్థనా మందిరం సంఘం ఆధ్వర్యంలో సువార్త దండయాత్ర రంపచోడవరం డివిజన్ పరిధిలో మారేడుమిల్లి మండలంలో ఉత్తలూరు, ముసునూరు, కొండవాగు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని బ్రదర్
చంద్రమల్లరాజు పాస్టర్ పర్యవేక్షణలో కొనసాగించారు. పాస్టర్ రాజా రమేష్, బాలు, చంద్రమల్లరాజు మారు మనసు పొందాలంటే యేసును నమ్మాలి, ప్రతి ఒక్కరూ దేవుని మహిమ, ఆయన ఆశీర్వాదం పొందాలి, రక్షణ పొందడం వలన పాప విమోచన కలుగుతుందన్నారు. సంఘ సభ్యులు కరపత్రాలు, బైబిల్స్, బిస్కెట్స్, చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మన ఉత్తలూరు కూడా బలపరుచుకుందామా? ప్రతి ఏటా జరుగుతున్నట్లుగానే మరి రాజమండ్రి మహాపట్టణంలో ఆంధ్రనగర్ లోదరన్ చర్చెస్ తరపు నుంచి ప్రతి సంవత్సరం ఏజెన్సీ మారుమూల ప్రాంతానికి వెళ్ళి మరి చాలా చక్కగా క్రీస్తు ప్రేమను వారికి తెలియపరచడానికి మరి సువార్తతో పాటు కేవలం నోటి మాట మాత్రమే కాదు కానీ ఆ పేదలైన ప్రజలకి చేయవలసినటువంటి రీతిగా దుస్తులు పంపిణీ కానీ ఆహార విషయాల్లో కానీ ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఈ క్రీస్తు ప్రేమను ప్రకటించడం అనేటటువంటిది చాలా ఆశీర్వాదకరంగా ఆనవాయితీగా వస్తూ ఉంది. గత 4 సంవత్సరాలకు పైబడి ఇదే రీతిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 2024లో మరి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి మారేడుమిల్లి మండలం, కొండవాడు, కొత్తలూరు, మోసూరు, ఇంకా మరి కొన్ని గ్రామాలు మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వాహనాలు కూడా సరైనటువంటి రీతిలో వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఆ ప్రజలకు సువార్తతో పాటు ఆ దేవుని ప్రేమను పంచడానికి మీరు అందరూ చూస్తున్నట్లుగానే మరి అందరి దగ్గర కూడా మరి దుస్తులు పంపిణీ కానీ అన్ని విషయాల్లో కూడా క్రీస్తు ప్రేమను మరి వారికి చూపించడం జరిగింది. కాబట్టి ఈ బృందంగా వచ్చినటువంటి ఆంధ్రనగర్ లోదరన్ సంఘ సభ్యులైనటువంటి ఆ కమిటీ మెంబర్స్ వారిని కానీ అలాగే దీని ముందు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి నిజంగా నేను సంతోషిస్తూ ఇంకా దేవుడు వారి ద్వారా ఇంకా అనేకమైనటువంటి కార్యాలు జరిపించాలని సేవకుడుగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రముఖ పాత్రికేయులు రాజమహేంద్రవరం ముఖ్య వ్యాకర్త విఎస్ఎస్ కృష్ణకుమార్కి నాగార్జున విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం, ప్రవాసాంధ్ర సంఘం సంయుక్తంగా తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని ప్రకటించడం పట్ల పలువురు నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ ధర్మంచర హాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. ముందుగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి, రిటైర్డ్ ఆర్డీఓ జితేంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నాయకులు నక్కా శ్రీనగేష్, బండారు మధుసూదన్ రావు, నీలం గణపతి తదితరులు పాల్గొన్నారు. సన్మాన గ్రహీత కృష్ణకుమార్ను శాలువా జ్ఞాపికతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరం ది బెస్ట్ సిటీ కావాలి, వైఎస్ఆర్సీపీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్ రావు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గల్లంతు కావడం ఖాయం, అట్టహాసంగా తెలుగు యువత కమిటీల ప్రమాణ స్వీకారం. హిందువుల్లో చైతన్యం తేవడమే ప్రధాన లక్ష్యం, హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు బుద్ధరాజు శివాజీ. టీటీడీ సహకారంతో ఆలయాల అభివృద్ధికి చర్యలు, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడి. నూతన ఉత్సవాన్ని దింపుతున్న గోదావరి బాలోత్సవం, ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు, రెట్టించిన ఉత్సాహం. ఇవి వాటి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.